నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తూ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా శనగపిండి తినడానికి ఇష్టపడని వారికి, అదేవిధంగా బాగా క్రిస్పీగా ఉండడం కూడా కొందరు ఇష్టపడరండి. అలాంటి వారికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. మనం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని 1 కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ పుదీనా తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం వీటన్నింటినీ కూడా ఫస్ట్ ఒకసారి కలుపుకుందాం. మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా కలిసేలా ఫస్ట్ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి కంప్లీట్ గట్టిగా కాకుండా కాస్త పేస్ట్లా లూజ్గా ఉండేలా కలుపుకుంటే మనకు ఆనియన్స్ అనేవి కాస్త స్మూత్గా వస్తాయండి. పకోడీ అనేది స్మూత్గా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం చిన్న పీసెస్లా పకోడీలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. చిన్న పీసెస్ వేసుకోవాలండి. పెద్దగా వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ లోపల అంత బాగా ఉడకకుండొచ్చు. సో చిన్న పీసెస్గా వేసుకొని మనం డీప్ ఫ్రైలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, కంప్లీట్ ఫ్రై అయిపోయాయి కదా. మనం వీటిని పక్కకు తీసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, శనగపిండి ఇష్టపడని వాళ్ళకి, మనకు రైస్ ఫ్లోర్కి అయితే హెల్త్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు. సో అలా తినాలనుకునే వాళ్ళకు ఇవి చాలా టేస్టీగా, అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటాయి. మిగతా అన్నిటిని కూడా నేను ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటున్నాను. కంప్లీట్ డీప్ ఫ్రై చేసుకొని మనం తీసుకున్నాం. నేను తీసుకున్నటువంటి పిండికి నాకు ఈ పకోడీ అనేది ప్రిపేర్ అయిందండి. ఇది చాలా టేస్టీ అయిన రైస్ ఫ్లోర్తో ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది.